తండ్రి, యేసు నామమున మరొకసారి మీ పాదములు చెందుకొస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్తవైన సత్యదేవుడు, ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. అందుకే మీ ప్రేమ కుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెందుకొస్తున్నాం. ప్రభా, చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపనివ్వండి. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ నిష్పేదకు నన్ను జ్ఞాపకం చేసుకొని సమయోచిత సహాయం మీరు నాకు అనుగ్రహించి మీరే మయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన 5వ అధ్యాయము 5 నుంచి 7. 5 నేను చదువుతాను, 6 మీరు చదవండి, 7 అందరం కలిసి చదువుకుందాం. ఇద్దరిలో ఒకడు 7 వచనం. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నుల నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై కుడి చేతిలో ఆ గ్రంథమును తీసుకొనెను. ఆ గ్రంథమును తీసుకొనెను. ఇక్కడ మనం చూసాము, కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆ ప్రియ ప్రభు గ్రంథములు విప్పుటకు యోగ్యుడు అనే సంగతిని మనం చూసాం. గ్రంథములు విప్పుటకు యోగ్యుడు. రెండవది దావీదు చిగురు అని మనం చూసాం. మూడవది యూదా గోత్రపు సింహము. నాలుగవది జయము పొందినవాడు. నాలుగవది దేంట్లో జయం పొందినో అవన్నీ మనం 7 లక్షణాలు మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు 5 చూస్తాం. 5 చూసామా? 5 చూడలేదు. వధింపబడిన గొర్రెపిల్ల. ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నుల నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. వధింపబడిన గొర్రెపిల్ల ఆ సింహాసనమునకు జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల. ఎక్కడ? ఆ సింహాసనమునకును జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండు మనం చూస్తున్నాం. ఆ దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన క్రీస్తే అని మనం గుర్తించాం. ఆ దేవుని గొర్రెపిల్ల ఎవరు? మన ప్రియ ప్రభువు యేసు ప్రభు వారే. యెషయా గ్రంథము 53:7 చదవండి. అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఒక్కసారి మనకు ఈ వాక్యాలు పోల్చుకుంటాం. అతడు దౌర్జన్యము నొందెను. దేని కొరకై దౌర్జన్యము నొందాడు? ఏదైనా పొరపాటు చేసిండా? పాపం చేసిండా? తిరుగుబాటు చేసిండా? సనుక్కున్నాడా? ఇంకేమైనా ఉందా? అతడు దౌర్జన్యము నొందెను. చూడు, అపోస్తల కార్యములు 8:32. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా
ఆయన గొర్రె వలె వదకు తేబడను, ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట, బొత్తు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను. చూసా, మన పోలికలు ఎలా ఉన్నాయి? ముందుగానే టకా 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 అనేస్తుంటామా? మౌనముగా ఉన్నాడు. చూడండి, బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన నోరు తెరవకుండాను. చూసావా, మనము ఆ పోలికలో రావాల. విమర్శించద్దు, లేని వాటిని క్రియేట్ చేయొద్దు, కల్పకూడదు. ఆ గొర్రెపిల్ల వలె ఏ విధంగా వలకు తేబడినట్టు మౌనంగా ఉన్నాడో, ప్రభు నిమిత్తమై మనము మౌనంగా, అనుకూల పరిస్థితి అయినా ప్రతికూల పరిస్థితి అయినా విరుద్ధంగా ప్రవర్తించిన, ఆ ప్రభుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఒక్క మాట వారందరినీ స్మార్ట్ చేసేవాడు. కానీ ఆ విధంగా అన్నాడా? నోరు తెరవలేదు. ఆ ప్రభు రూపం నీలో వచ్చిందా? అలా ఉంటే ఆరాధన చేయండి అంటాడు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఏం చేయలేదు? బాధింపబడినను. మనమైతే ఒక మాట అంటే 10 మాటలను గెలిచేస్తా అనుకుంటాము. దేవుని రూపము దేవుని పిల్లల్లో రావాలి. దేవుని రూపము దేవుని పిల్లల్లో రావాలి. చూడండి, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తరించు వానేట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3. మనం కూడా ప్రతి భారమును విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూడండి, ఎంత చక్కటి మాట. మన పోలికలు ఎట్టున్నాయి ఒక్కసారి నోట్ చేసుకోనండి, మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ చదవండి. ఆయన పోలికలు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన తలంచుకొనుడి. పరిశుద్ధులముగా, విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా మనం ఎంతవరకు ఓర్చుకోగలుగుతున్నాం? పాపాత్ములు నేరం వేస్తారు, తప్పులు పడతారు, ఎప్పుడైనా వాళ్ళ పని అది అయితే దేవుని పిల్లలు ఏ రూపంలో ఉండాలా? ఎట్టు నడుచుకోవాలా? అలా ఉన్నట్టయితే ఆ ప్రభును ఆరాధన చేయండి. కనుక బొత్తి కత్తరించు అనేట గొర్రె పిల్లలు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కనుక ఆ దేవుని గొర్రెపిల్ల మన ప్రభువైన క్రీస్తే కనుక ప్రకటన గ్రంథములో గొర్రెపిల్ల అనే పదము సాధారణంగా 30 పర్యాయములు కనబడుతుంది. 30 పర్యాయములు కనబడుతుంది. కనుక నిబంధనలో మరి ఎక్కడ వాడని పదము ఇక్కడ ఉపయోగించారు. కొత్త నిబంధనలో ఇతర చోట్ల వినియోగించిన ఆ పదాన్ని మరి ఇప్పుడు ఇక్కడ వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ పదం గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని. చూడండి ఎట్లున్నాడు. దేవుని పిల్లలు ఆయనతో సహవాసం చేస్తే, ఆయన స్వరక్తం ఇచ్చుకోవడానికి సంఘంతో సహవాసం చేస్తే, సమయం ఉన్నప్పుడల్లా మోకాళ్ళ ప్రభు దగ్గర
మనం మోకరించి ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఆ రూపంలోనికి మనల్ని తీసుకొస్తాడు. నేను వలకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. ఎట్లుండాలి మనము? సాధువైన గొర్రె పిల్లవలే. మనము చెట్టును దాని ఫలమును నశింప చేయుదుము రండి, వారి పేరు ఇకను జ్ఞాపకం చేయబడకపోయినట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వారిని నిర్మూలన చేయదవరండి. వారు నా మీద చేసిన దురాలోచనలు నేను ఎరుగుతుని. ప్రభు మీద దురాలోచనలు చేసి ఉంటే నేను ఎరిగి తిని. అలాంటప్పుడు ప్రభు మీద దురాలోచన చేస్తే నీ మీద నా మీద చేయరా? చేయకుండా ఉంటారా? తప్పకుండా చేస్తారా? అట్లా చేసినప్పుడు ఏం చేయాలి? మౌనముగా ఉండాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇక్కడ సాధువైన గొర్రె పిల్ల అని తర్జుమా చేసినారు గ్రీక్ పదంలో నుండి. కనుక ఇక్కడ కొన్ని విషయాలు మీకు రెఫరెన్స్తో సహా చెప్తాను, లేట్ అయినా పర్లేదు. చూడండి, ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల అను పదము వాటిలో ఉన్న విశేషం ఏంటంటే, మొదటిగా వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన ఎవరు? ప్రకటన 5:6 మరియు ఆ సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండి చూచితిని. వధింపబడిన గొర్రెపిల్ల. రెండవది 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల. 6 చూడండి. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. మూడవది జీవుల వలన పెద్దల వలన ఆరాధించబడిన గొర్రెపిల్ల. 8-10. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు చాలు. కనుక జీవుల వలన పెద్దల వలన ఆరాధించబడిన గొర్రెపిల్ల. జీవులు అనగా కెరూబులు. జీవులు అనగా ఎవరు? కెరూబులు. 4వది కోట్ల కొలది దూతల వలన ఆరాధించబడిన గొర్రెపిల్ల. 11-12. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉంది. వారి లెక్క ఎట్లుంది? కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. కనుక కోట్ల కొలది దూతల ఆరాధింపబడిన గొర్రెపిల్ల, సృష్టి వలన ఆరాధించబడిన గొర్రెపిల్ల. సృష్టి అంతయు కూడా ఆయన ఆరాధించిన గొర్రెపిల్ల. 13 చూడండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. సృష్టి వలన ఆరాధింపబడిన గొర్రెపిల్ల. అవునా? ఈ వచనం అంతా కూడా చూస్తే పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావము యుగయుగములు కలుగుగాకని చెప్పుట వింటిని. కనుక సృష్టి అంతయు ఆయన ఆరాధించింది ఆయన గొర్రెపిల్లగా. తర్వాత 6వది 7 ముద్రలు గల
గ్రంథమును విప్పగలిగిన గొర్రెపిల్ల. 7 ముద్రలు కలిగిన గ్రంథమును విప్పగలిగిన గొర్రెపిల్ల. 7వ వచనం చూడండి, 5:7. ఆయన వచ్చి ఆ. సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునెను. చాలు. ఎవరి దగ్గర నుంచి? ఆ సింహాసనాసీనుడైన వారి దగ్గర నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. గ్రంథము ఇప్పగలిగిన శక్తి కలిగిన గొర్రెపిల్ల మన ప్రియ ప్రభు. ఒక్క సంగతి మీకు పోయిన వారం చెప్పినాను అనుకుంటా. 3 లోకములో, అంటే పరలోకము, భూలోకము, పాతాళ లోకము, ఈ 3 లోకములో కూడా ఒక్కరు కూడా యోగ్యులు కారు. ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, లేకపోతే ఇంకా అపోస్తులు కానీ, ఇంకా ఎవరు కూడా దైవజనులు, ప్రార్థనా పరులను పెంచుకున్న ప్రతి ఒక్కరిలో కూడా చూస్తే ఆ తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో తీసుకొని చదవగలిగిన శక్తి కలిగిన ఒక్కరు కూడా కనబడలేదు. అయితే ఆ గ్రంథమును ఇప్పగలిగిన శక్తి కలిగిన వాడు మన ప్రియ ప్రభు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆ గ్రంథమును తాను ఇప్పగలిగినాడు. అవునా? ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యుడు అనిపించుకున్నాడు. దేని కరెక్ట్ చెప్పండి? ఈ ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, శిష్యులు కానీ, భక్తులు కానీ, పరిశుద్ధులు కానీ, వారు జన్మను బట్టి పాపులు పరిశుద్ధులుగా చేయబడ్డారు. మన ప్రియ ప్రభువుకు జన్మ పాపము, కర్మ పాపము లేదు కనుక ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యుడు. అర్థమైందా? ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యుడు, గొర్రెపిల్ల అనిపించుకున్నాడు. అలాగని 7వది, ఎవరును లెక్కింపజాలని సమూహం ద్వారా ఆరాధించబడిన గొర్రెపిల్ల. ఎవరును లెక్కింపజాలని సమూహం ద్వారా ఆరాధించబడిన గొర్రెపిల్ల. 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రకటన 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నది. ఏం చేసినారు? గొర్రెపిల్ల రక్తములో ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నది. అంటే వారందరూ కూడా మరి ఆ ప్రభును ఆరాధిస్తున్నట్టుగా చూస్తాము. 8, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకున్నారు. 14వ వచనం చూశాం. 9, జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించిన గొర్రెపిల్ల. 7:17. ఏలైనగా సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏం చేస్తాడు? ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. కనుక జీవజలం బుగ్గల మీద నడిచి గొర్రెపిల్లని చూశాం. తర్వాత 10వది, సాతాను మీద మనకు విజయమునకు కారకుడైన గొర్రెపిల్ల. సాతాను మీద మన విజయమునకు కారణమైన గొర్రెపిల్ల. 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, చూడండి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను వారు కారు. మనమైతే మరణం వరకు తన శరీరం ప్రేమించిన వారు కాదు. అవునా? మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. అయ్యో, మన ప్రాణానికి నొప్పి అవుతుంది, బాధ అవుతుంది కదా, ఏదైనా ప్రతికూలంగా ఉంటే అనుకుంటాం మనం. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. విన్నారా? ఆ తర్వాత ఎన్ని 10 అయిపోయింది. 11, 144,000 మంది వెంబడించిన గొర్రెపిల్ల.
144,000 మంది వెంబడించిన గొర్రెపిల్ల. 14 అధ్యాయము మొదటి 4 వచనాలు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 144,000 మంది వెంబడించిన గొర్రెపిల్ల. 12 కీర్తనకు కారణమైన గొర్రెపిల్ల. కీర్తనకు కారణమైన గొర్రెపిల్ల. 15 అధ్యాయము 4 వచనం. ప్రకటన 15:4. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. మోషే కీర్తనయు గొర్రెపిల్ల యొక్క కీర్తన పాడుచున్నారు. కీర్తనకు కారణమైన గొర్రెపిల్ల. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఈ విధంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కసారి చెప్తే మీకు విసుగొస్తుందేమో, అవునా? చూడండి, ఇంకొకటి చూస్తామా? ఉగ్రతకు కారణమైన గొర్రెపిల్ల. 6వ అధ్యాయం 16, 17. 15, 17 కలిసి ఉంది, చదవండి. హెబ్రీ భాషలో భూరాజులను 6, 14, 16, 17 సారీ 16, 17 అంటే కలిసి 15 నుంచి కలిసి కనుక చదవండి. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైయున్న గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకను మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఉగ్రతకు కారణమైన గొర్రెపిల్ల. తర్వాత 14 రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన గొర్రెపిల్ల. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన గొర్రెపిల్ల. 17, 14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునే ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. 10 మంది రాజులను జయించిన గొర్రెపిల్ల ఇందులోనే ఉంది. చూడండి, వీరు గొర్రెపిల్ల యుద్ధం చేతురు. గొర్రెపిల్ల ప్రభు రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారుగా ఉన్నందున ఆయన రాజులను జయించెను. ఏం చేసినాడు? రాజులను జయించెను. 10 మంది రాజులు ఇక్కడ ఉంది, కానీ ఆ రాజులను జయించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 16 వివాహం ఆడిన గొర్రెపిల్ల. 19, 7 వచనం. 6, 7 కలిసి చదవండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. చాలు. ఇక్కడ మనం చూస్తాము వివాహం ఆడిన గొర్రెపిల్ల. వివాహం. 17 విందుకు కారణమైన గొర్రెపిల్ల. 9వ వచనం. అదే
మరియు ఆ, అతడు నాతో ఇలాగూ చెప్పెను, చూడండి, మరియు అతడు నాతో ఇలా చెప్పాను, గొర్రెపిల్ల గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. దండులని వ్రాయము. మరియు ఆ. ఈ మాటలు యా. దేవుని యథార్థమైన మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. గొర్రెపిల్ల ఏం చూసాం మనం? విందుకు కారణమైన గొర్రెపిల్లని చూసాం. 18 12 పునాదుల పైన ఉన్న 12 అపోస్తులు కలిగిన గొర్రెపిల్ల. 12 పునాదుల పైన ఉన్న 12 అపోస్తుల కలిగిన గొర్రెపిల్ల. ప్రకటన 21:14. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. 12 పేర్లు కనబడుతున్నది. 19 దేవాలయమునకు దీపమునై ఉన్న గొర్రెపిల్ల. దేవాలయములకు దీపమునై ఉన్న గొర్రెపిల్ల. 22-23 అది అధ్యాయం. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణమును ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. గొర్రెపిల్లయు దానికి దీపము కనుక ఆ ప్రియ ప్రభు దేవాలయమునకు దీపమై ఉన్న గొర్రెపిల్ల. 25 జీవ గ్రంథమును కలిగిన గొర్రెపిల్ల. జీవ గ్రంథమును కలిగిన గొర్రెపిల్ల. 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును. అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు నాకు కనుక జీవ గ్రంథమును కలిగిన గొర్రెపిల్ల. ఆ తర్వాత 17వ వచనం చూడండి, అందులోనే మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చెప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. 21 సింహాసనము కలిగిన గొర్రెపిల్ల. 22 వచనం మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చాలు. కనుక సింహాసనము కలిగిన గొర్రెపిల్ల. కనుక అలాంటి గొర్రెపిల్లను, సాధువైన గొర్రెపిల్లను, మరి గొర్రె బొచ్చు కత్తిరించినట్టుగా మౌనం ఎలా ఉండడం, అలాంటి ఆ ప్రభువును మనం ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి కనపరచాలి. ఎందుకనగా 7 ముద్దలు కలిగిన ఆ గ్రంథమును తీసుకొని విప్పగలిగిన యోగ్యుడు ఒక్కడు మాత్రమే, ఆయన మన ప్రియ ప్రభు. కనుక అలాంటి ప్రభువును దినమెల్లా స్తుతించడం అన్నవారు చాలదు. ఎల్లప్పుడూ ఆయన స్తుతించి ఆరాధించి కనపరచాలి. అన్ని పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితులను ఆ ప్రభును ఆరాధించాలి. తర్వాత ఆయన పోలి మనం నడుచుకోవాలి. ఆయన పోలంటే గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు మేకాలు లేచి ఎగిరిండా? ఎట్లా? మౌనంగా ఉన్నాడు. మనమైతే ఏం చేస్తాం? గొర్రె వాళ్ళకి తీసుకొని రాయినప్పుడు ఆ శబ్దమే ఇట్లా కదులుతుంటుంది, కానీ నోటిలో శబ్దం రాదు. అదే కాకిని మేకను చూడండి, పట్టుకున్నందునే అరుస్తుంది. విన్నారా? మీరు కట్టుకోళ్ళ దగ్గర చూస్తే మీకు కనబడుతుంది. కనుక అలాంటి ప్రభును మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఎవరు ఆరాధన చేస్తారు? ఎవరు ఆయన ఆశించిన రూపంలో కొనసాగుతున్నారో అలాంటి వారి ఆరాధన అంగీకరిస్తాడు. కనుక ఈ మాటలు మరి దృష్టిలో పెట్టుకొని ఆరాధన చేస్తాం.